అనుకోకుండా నేను ఈరోజు కరీంనగర్ వెళ్ళిన. ఎందుకో నాకు తీగల బ్రిడ్జి చూడాలనిపించింది. తీగల బ్రిడ్జి కోసం చిన్న లెఫ్ట్ టర్న్ తీసుకున్నాం. కొంచెం ముందు పోతుంటే లెఫ్ట్ సైడ్ తీగలు కనబడుతున్నాయి కదా, అదే తీగల బ్రిడ్జి అనుకున్నారు. అది తీగల బ్రిడ్జి కాదు. కొంచెం మనం ముందుకు వెళ్తే తీగల బ్రిడ్జి వస్తుంది. మనకు రైట్ సైడ్ పొడుగ్గా కనిపిస్తుంది కదా, అదే తీగల బ్రిడ్జి. మొత్తానికి తీగల బ్రిడ్జ్ చూసిన. ఇక ఆకలేదా అని చెప్పి పక్కనే ఒక ఫంక్షన్ హాల్ కనబడ్డది. ఆ లోడ్ వైజ్ చూసేసరికి బయటికి వెళ్ళే డెకరేషన్ మస్తుగా ఉన్నది. లోపల ఎట్లున్నదో ఒకసారి పోయి చూద్దాం. డెకరేషన్ అయితే బాగానే ఉన్నది. మరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కనబడతలేగా, ఇటు వీళ్ళు లేచిపోయి కావచ్చు. అగ్గో అనుకుంటున్నా వస్తాను కదా, వీళ్ళెట్టు ఒకసారి చూద్దాం. మెరుపుతిగా ఒకసారి నీ ముఖం చూపి అమ్మా. డెకరేషన్ అనుకున్నా, అమ్మాయి కూడా బాగానే ఉంది కదా. సరే అయితే ఆకలి అవుతుంది, మేము భోజనాల సంగతి ఏందో ఒకసారి చూద్దాం. ఎగిరేటివి, పాకేటివి, దునికేటివి, ఈదేటివి గిన్నె కనిపెట్టేదేంద్రా నాయన. వీళ్ళు పెళ్లి భోజనం పెడతారా లేకపోతే హోటల్ పెడతారా? ముందు అన్నం తినాలి, ఆలస్యం తింటే ఆరోగ్యం పాడైపోద్ది. ఏం కూరలరా? ఏముందిలే అన్న, చేపల పులుసు, చింతసూరు పప్పు, కోడిగుడ్ల ఫ్రై, 2 పత్తళ్ళు. మీ ఇంటి పెరుగు పంపిస్తే ఈ పూట ఎలాగో గడిచిపోద్ది. తమరు తినే భోజనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా తినలేరు. అదృష్టవంతులు. ఎంతైనా పిల్లగాని పేరంటే నువ్వు వేయి మంచిగా గుమ్మితే ఆ కిక్కే వేరప్ప. అంతా బాగానే పెట్టారు కానీ లాస్ట్ ఒక స్వీట్ పని పెడితే బాగుండదు. నీ కక్కుతున్న నా కమండలో